హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పూల్ మక్కన తర్వాత క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ పూల్ మక్కన కర్రీ అయితే చేసుకుందామండి ఈరోజు. ముందుగా వీటిని కడిగి కట్ చేసుకుందామండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ఓకేనండి, సీడ్స్ నచ్చితే అంటే సీడ్స్ తీసేసుకుంటేనే బాగుంటుందండి. మనం ఎలాగా వాటర్లో వేసినప్పుడు కూడా గింజలు తీసేసుకోవచ్చు. తొడిమలన్నీ కూడా కట్ చేసుకొని మొత్తం క్యాప్సికమ్ అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకుందామండి. క్యాప్సికమ్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక వాటర్లో వేసి కడుక్కుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి. కళాయి పెట్టుకున్నాక మనం పూల్ మక్కన డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అదే పూల్ మక్కన తామర గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఓకేనండి, ఇది కొంచెం లైట్గా వేగాలండి. అంటే మనం పట్టుకుంటే ఇలా క్రిస్పీగా తయారయ్యేటట్టుగా వేగాలండి. ఇప్పుడు మెత్తగా ఉన్నాయి చూసారా, కొంచెం ఫ్రై అయితే మనం వేయించుకుంటే కొంచెం గట్టి పడతాయండి. కర్రీలు కూడా టేస్టీగా రుచిగా కూడా ఉంటాయి. ఇవి కొంచెం వేయించుకోవాలండి, కొంచెం గట్టిపడే వరకు. ఓకేనండి, ఇవి వేగిపోయాయి కదండి. చూసారా ఇలా, అంటే మనం పట్టుకోగానే చిరిగిపోతుంది కదండి. సో బాగా ఇలా వేగాలి. వేగిపోయాయి కదండి, వీటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఓకేనండి, ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, 1 కప్పు. గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. ఓకేనండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, మసాలా లీఫ్ వేసుకుందాం అండి. మసాలా ఆకుది మంచి వాసన వస్తుందండి, సువాసన అరోమా వస్తుంది ఉల్లిపాయల్లో వేయగానే. ఉల్లిపాయలు వేసేటప్పుడు వేయించుకోవాలండి. నెక్స్ట్ అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలండి, 3 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదండి. సో ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుందామండి. క్యాప్సికమ్ వేసుకున్నాక ఫస్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెడదామండి. కలుపుకున్నాక కొద్దిగా పసుపు. ఓకేనండి, పసుపు వేస్తున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెడితే మనకి క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడతాయి కదండి. ఈలోగా దీంట్లోకి కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనండి, ఒక 5 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. మనం ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. నేను ఎప్పుడు స్టార్టింగ్లోనే వేస్తాను కదా, సో ఈరోజు అయితే మర్చిపోయాను. ఇది కూడా కొంచెం వాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. యాక్చువల్గా ఆనియన్స్ వేయించేటప్పుడే వేసేస్తానండి. ఓకేనండి, ఇది వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి మనం టమాటో ప్యూరీని మిక్సీ చేసుకుందామండి. ఇలాగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం
టమాటాని పేస్ట్ చేసుకుందామండి. ఓకేనండి. ఆ కర్రీలోకి చిన్నవి ఒక 3 కొబ్బరి ముక్కలు, కొద్దిగా జీడిపప్పు, కొన్ని మిరియాలు ఇవి ఫస్ట్ పౌడర్లో చేసుకుందామండి. ఇలా పౌడర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటాలని ఇందులోనే వేసి ప్యూరీలా చేసుకున్నాం టమాటో కూడా. ఓకేనండి. టమాటా కూడా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని క్యాప్సికంలో ఇప్పుడు దీన్ని కర్రీలో వేసుకుందామండి. టమాటా ప్యూరీ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు అండి. అలా ఓకేనండి. ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి, ఒక 1 స్పూన్. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. జీలకర్ర పొడి, ఫైనల్ కొద్దిగా గరం మసాలా పొడి అండి. ఓకేనండి. ఇవన్నీ వేస్తున్నాం కదా, ఒకసారి బాగా కలిపి మనం ముందుగా వేయించుకున్నాం కదండి, ఆ మక్కనా కూడా ఇందులో వేసుకుందాం అండి. ఓకేనండి. ఈ మక్కనాస్ కూడా వేసుకుందాం. తామర గింజల్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉంటాయండి. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా బాగా క్యూర్ అవుతుందండి. నెక్స్ట్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తింటే షుగర్ని కూడా బాగా కంట్రోల్లో చేస్తుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేస్తుంది. ఓకేనండి. వేగిపోయింది కదా, ఇందులో మనం కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి. సో ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఓకేనండి. 10 నిమిషాలు అయింది కదా, తీసి చూద్దామండి. ఆల్మోస్ట్ మనకి కర్రీ అయిపోతుంది కదండి. కొద్దిగా ఫైనల్గా కసూరి మేతి కొద్దిగా వేసుకుందామండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవడం అండి. ఓకేనండి. క్యాప్సికమ్ పూల్ మక్కన కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకేనండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన క్యాప్సికమ్ పూల్ మక్కన కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.